ఈ విషయం ఏంటంటే సొసైటీలోని కేశవరావు గారు సర్రాజు గారిని పిలిచారు. దానికోసం ప్రమాణ స్వీకారానికి దానికోసం గొడవ జరుగుతుంది. నేను 2-3 వీడియోలు చూశాను. ఈ వీడియోల్లో ఏముందంటే ఆయన తేజ గారు సర్రాజు గారిని ఏదో అనేసారని, లేకపోతే ఆయన ఏదో మిగతా వాళ్ళని తిట్టేశారంటే చెప్పేసి వాళ్ళు వీడియో పెట్టారు. నా మిత్రుడు ముఖ్యంగా అడపా కృష్ణ పెట్టాడు. అడపా కృష్ణ గారు అంటే నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన ఆయన సమస్యను అర్థం చేసుకోగలను. ఆయన సర్రాజు గారి కుటుంబానికి ఎంతో కాశవృత్తి కాబట్టి సర్రాజు గారిని అన్నారని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడ ఏ సిచ్యువేషన్లో తేజ గారు మాట్లాడిన విషయాన్ని అడపా కిట్ట గారు మర్చిపోతున్నారు. ఆయన ఒక పార్టీ కోసం మాట్లాడారు తప్పించి ఆయన వ్యక్తిగతంగా సర్రాజు గారు అంటే మాకు అందరికీ గౌరవమే. సర్రాజు గారిని ఇప్పుడు ఆయన ఒక మాట అనలేదు. అది పార్టీలో రాజకీయాల్లో జగన్ గారిని సైకో అని ఇలా రకరకాల చిన్నవాడి పార్టీలు మాట్లాడుతుంటారు. ఆ విషయంలో ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఒకవేళ అలా మాట్లాడుంటే మేము ఎంతో క్షమాపణ చెప్పిస్తాను సిద్ధంగా ఉన్నాము. క్షమాపణ కూడా చెప్పించగలం. అయితే దానికన్నా ముందు మీరు కిట్ట గారికి గుర్తుపెట్టుకోండి, సర్రాజు గారిని రంగస్థలంలో విలను, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పేసి తిట్టిన వ్యక్తి మీ అడపా శ్రీనివాస్ గారు, మీ బంధువులే. ముందు ఆయనతో మీరు క్షమాపణ చెప్పించండి. వేదిక మీద కూర్చున్న అందరూ కూడా వచ్చి ఆయనతో క్షమాపణ చెప్పిస్తే మేము తేజ గారిని తీసుకొచ్చి చెప్పిస్తాము. ఇంకా రెండో వ్యక్తి అడపా నరసింహమూర్తి అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతని చరిత్ర అయితే నేను చెప్తాను వినండి. అడపా నరసింహమూర్తి గారు, మీరు పార్టీలో సీనియర్ నాయకుడు అని చెప్తున్నారు. సీనియర్ మీరు పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? పార్టీలో ఎప్పుడు ఉన్నారు మీరు? నాకు తెలిసి నేను చెప్తాను వినండి. సర్రాజు గారు పార్టీలో తేజ గారిని తీసుకొస్తున్నప్పుడు మీరు పార్టీలో ఉన్నారా? ఆ రోజు ముందు రోజు రాత్రి పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ మీరు వచ్చి పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పేసి మీరు జాయిన్ అవుతుంటే రాజా గారు ఏమని అడిగారు మిమ్మల్ని? మీరు వచ్చి మళ్ళీ కుదురుగా ఉంటావా ఉండవా అంటే లేదండి నేను ఉంటాను అది చెప్పి బతిమాలుకున్నావు పంచాయతీలో. అప్పుడు ఏం చెప్పావు? నీ తమ్ముడు చచ్చిపోడని చెప్పావు. అడపా శ్రీనివాస గారు చచ్చిపోయిన తమ్ముడు ఆడే నాకు తమ్ముడు అని చెప్పేసి నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు పార్టీలోకి వస్తానన్నా కూడా నీ రాజాగారు రానివ్వలేదు. సరదాగా తోక పెట్టుకుని వెనకాల నువ్వు పార్టీ నీ తమ్ముడిని అడ్డట్టుకుని ఈరోజు తిరిగి నాటకాలు ఆడుతున్నావు. కానీ నువ్వు తప్పుడు కేసులు ఎన్ని పెట్టావా జనాలు మీరు చెప్పు? నీ కొలబోళ్ళ మీద ఎంత తప్పుడు కేసు పెట్టావు? నా మీద పెడతాను నువ్వు చూసావు. కానీ నేను నీకు అంత ఈజీగా దొరికే వ్యక్తిని కాదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చట్టం తెలుసు కాబట్టి నేను బయటకు వచ్చాను. నీ చరిత్ర మొత్తం నేను చెప్తాను. నేను ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? సర్రాజు గారితో మీ తమ్ముడితో పోస్టులు పెట్టలేదా? నువ్వు ఏమైనా పోస్టులు పెట్టించావు? గుడిలోని లింగంగాడు పిలకగాడు అని పెట్టి నువ్వు పెట్టలేదా? సరదాగా నువ్వు తిట్టలేదా? నువ్వు తిట్టించి ఈరోజు సరదాగా మా గురువు గారు బ్రాహ్మడు ఆయన కరిగిపోడండి వాళ్ళు వస్తుంటే తేజ గారు ఏమీ బతిమాలు రాలేదు. రాజాగారి సమస్యలో జాయిన్ అయ్యాడు. సర్రాజు గారిని తీసుకెళ్ళలేదు పార్టీలకి. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఆయన పంతులు గారు చాలా జాలి మనిషి. రాత్రులు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోవడం చెప్తున్నావు. నువ్వు నీ తమ్ముడు కలిసి పంతులు గారిని గుళ్ళో పంతులు గారిని కొట్టలేదా? నువ్వు గుడిలోని పంతులు గారిని కొట్టేసి కాళ్ళు పట్టుకోలేదా? తేజ గారు కాళ్ళు పట్టుకుంటున్నారా? నువ్వు చూసావా తేజ గారు కాళ్ళు పట్టుకోవడం? కాపులు మేమంతా లొంగిపోయామా? ఎస్సీలు లొంగిపోయారా? ఆయనకి మందు తాగేసి గంజాయి బ్యాచ్లో అమ్ముడైపోయాము మేము. నీ చరిత్రను చెప్తాను నేను. నువ్వు ఎక్కడ అమ్ముడైపోయావు? సత్యబాబు గారిని ఏమంటున్నావు? కంటే సత్యబాబు గారిని కుమ్మక్కైపోయి కేశవరావు గారితో లాలజీ పడిపోవడం చెప్తున్నావా? సొసైటీలో నిలబెడితే మీరు మీ నాన్నగారిని నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబెట్టి ఆ రోజు 8,000 తీసుకుని విత్డ్రా ఎందుకు చేయించుకున్నావు? మూతిని సుఖం మీద నిన్ను సొసైటీలో ప్రెసిడెంట్ నెంబర్గా పెడితే నువ్వు ఈనామాసి అతనికి ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపోయావు కదా. ఆ రోజు ఎంత డబ్బులు తీసుకున్నావు? ఇవన్నీ మర్చిపోనుకున్నావు. జనాలు ఏం మర్చిపోలే. నువ్వు సీనియర్ నాయకుని చెప్తున్నావు. కాపు నాయకుని అసలు నీది ఏ ఊరు? నీది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కాపులు ఆడపోతుంది ఇంటి పేరు ఉండటం వల్ల ఆడపో నాయకుడిని నేను కాపుని తిరుగుతుంది తప్పించి నువ్వు కాపులకి చేసింది ఏమీ లేదు. నువ్వేం చేయలేవు. మాకు నిజంగా తేజ గారు గ్రామానికి ఏ సమస్య వచ్చినా చేస్తున్నాడు. అందుకే ఈరోజు ఆయన వెనకాల ఉన్నాం. దానికి నువ్వేమో ఈరోజు మేము గంజాయి బ్యాచి తాగేసి ఉంటారు కాపులు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది కబ్జా గురించి మాట్లాడుతున్నావు. సత్యబాబు గారు కబ్జా చేశారు నువ్వు మాట్లాడుతున్నావు. కబ్జా చేసినప్పుడు నువ్వు నీటి పక్కని ఇంటి వెనకాలను అడిగితే చెప్తారు. ఏ విధంగా కబ్జా చేస్తావు నీ డాక్యుమెంట్ అంత కరెక్టో అడిగితే చెప్తారు. నువ్వు నీ తమ్ముడిని చచ్చిపోవడం చెప్పి నువ్వు శవరాజకీయం చేస్తున్నావు. ఈరోజు తేజ గారు వాళ్ళ తాతగారు చచ్చిపోవడం చెప్తున్నావు కానీ చచ్చిపోయిన వాళ్ళకి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు శవరాజకీయం నీ తమ్ముడిని అడ్డట్టుకు చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఊర్లోని నువ్వెన్నో తప్పులు చేస్తుండి మా మీద నువ్వు తప్పుడుగా మాట్లాడుతున్నావు. రాజాగారిని నీ తమ్ముడు ఎన్నిసార్లు తిట్టలేదు? మొన్న నువ్వు రాజాగారు నీ తమ్ముడిని తెగ తిట్టాడు. ఆ తిట్టినప్పుడు మీరు పార్టీలో సీనియర్ నాయకుడు కదా, నీకు చెప్పడం జాతి కదా. ఈరోజు నీ వెనకాల కూర్చోనంతా సర్రాజు గారిని ఏదో అనేసాడు అని పీకేసుకుంటున్నారు. రాజాగారిని మీరు పార్టీకి మాట్లాడుతున్నప్పుడు మీరు చచ్చిపోయారు. మీరంతా ఏమీ చచ్చిపోయారా? ఆ రోజు రాజాగారిని ఈడ్చేస్తాను, తన్నేస్తాను, పొడిచేస్తాను, రోడ్డు మీద లాగేస్తానని చెప్పి నీ తమ్ముడు నాన్న మాటలు మాట్లాడాడు కదా. అప్పుడు ఏమైపోయింది పార్టీలో? నువ్వు సీనియర్ నాయకుడు ఏమైపోయావు? నువ్వు వైఎస్ఆర్ దగ్గర పనిచేస్తుండి జనసేన నాయకులు ఓటేమని చెప్పినాడు. నువ్వు రికార్డింగ్ ఉంది ఈరోజు నువ్వు మాట్లాడి అన్నీ నా దగ్గర. నీకన్నా దమ్ముండరా? నా మీద తప్పుగా చేరటానికి నా ఇల్లుని కొలిపించి నువ్వు అడ్డు పెట్టుకుని నాన్న రకాలు ఆడవే కొలిపించి నా ఇల్లు తీసుకెళ్ళిపోయావా? డాక్యుమెంట్ దగ్గర ఉంది కాబట్టి నీ ఆటలు సాగలేదు. నువ్వు ఊర్లో చేసే తప్పులన్నీ జనాలందరికీ తెలుసు. నువ్వు నీ తమ్ముడు ఆడుతున్న నాటకాలు అన్నీ తెలుసు. నీ తమ్ముడు ఇంకా జెన్యున్గా పోరాడతాడు. దానికోసం ఒప్పుకోవాలి. నువ్వు దుర్మార్గుడివి. ఊర్లో అందరికీ ఆలుగలకు పొలలు పెట్టేసి వాళ్ళని రాజుగారు రచ్చగొట్టేసి సర్రాజు గారు ఎన్నిసార్లు తిట్టలేదు నువ్వు? సర్రాజు గారు అయినా సరే నీకే సపోర్ట్ చేస్తున్నాడు. పార్టీలో నువ్వు ఉన్నావు. అసలు
పార్టీలో నువ్వు లేనే లేవు. కాపులకి ఎస్సీలు ఎస్టీలకి గొడవ అయిపోయిందని చెప్తున్నావు. ఆ గొడవ పెట్టినావు నువ్వు కదా, పంచాయతీలో గొడవ పెట్టినాడు నువ్వు కదా, ఎస్సీలకి కాపులకి గొడవ పెట్టి నువ్వు కదా. ఆ రోజు వచ్చావు, కాపులందరినీ తీసుకొచ్చావు, 2 దెబ్బలు కొట్టేసి నువ్వు పారిపోయావు సైలెంట్గా. కాపులకి వాళ్ళకి గొడవ పెట్టాడు నువ్వు. ఈరోజు తప్పు చేసినంత నువ్వు చేసేసి ఆడ మీద తోసేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి నరసింహమూర్తి గారు, మీరు తప్పుడుగా మాట్లాడడం మాత్రం ముట్టుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు గ్రామంలోకి బ్రాంచ్ షాప్ వస్తుంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ధర్నా చేయించి అది చేసి ఆపించేశాడు. ఈరోజు నువ్వు బ్రాంచ్ షాప్ దగ్గర తీసుకొచ్చి బురిపుడి ప్రజలు నాశనం చేస్తున్నావు. నువ్వు నాశనం చేసావు. బురిపుడి ప్రజలని సారా తాగిపోయేవాడిని బ్రాంచీకి అప్పచెప్పినట్టు నువ్వు ఈరోజు ఆ షాప్ వాళ్ళతో టైప్ అయిపోయి నువ్వు బ్రాంచ్ షాప్ తీసుకొచ్చి ప్రజలను ఆడ మంది పోస్తారు 2 మంది పోస్తారంటే పెట్టా నువ్వు పెట్టావు. నీ తమ్ముడు ద్వారా తీసుకొచ్చి బ్రాంచ్ షాప్ కాదని చెప్పు. నువ్వు ఈ ఓడికి అంత పార్ట్నర్షిప్ లేదా, మీకు పార్ట్నర్షిప్ లేవా? నువ్వు చెప్పుకున్నాడు కదా, వాటా ఉంది, 5 పైసలు వాటా ఉంది, పావలా వాటా ఉంది, పైసా వాటా ఉంది చెప్పుకున్నాడు కదా. నువ్వు ఈరోజు బ్రాంచ్ షాప్ తీసుకొచ్చి పెట్టావు. రెండోది పాసాలమ్మ గుడి దగ్గర విషయంలో పంతులు గారు నువ్వు కొట్టావు. నీ పంతులు మీ బ్రాహ్మణుడు అంటే అంత గౌరవమా? ఆ రోజు మీరు నీ సర్రాజు గారు బ్రాహ్మణే కదా, ఆ పంతులు నీకు తన్నినప్పుడు మీరు అడగలేదైనా? మీరు మీ తమ్ముడిని మేము శిక్షించాలి కదా. ఆయన కాళ్ళు పడేసుకుంటున్నారా? ఎమ్మెల్యే గారు తిడుతుంటే వచ్చి సర్రాజు గారు కాళ్ళు పడేసుకుంటున్నాడా? మరి పంతులు గారిని కొట్టేసి గుడి వెనకాల కాళ్ళు పెట్టుకున్నాడు ఆవిడ మేమా లేదా తేజ గారా? చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి, నరసింహమూర్తి గారు చెప్పండి, ఎవరు పట్టుకున్నారు కాళ్ళు చెప్పండి. 2 పాసాలమ్మ గుడికి పెద్ద మీదేదో వారసులాగా మాట్లాడుతూ పెట్టా నువ్వు. పాసాలమ్మ గుడి నీదా? లేకపోతే నువ్వు ఎవరో పాసాలమ్మ గుడికి నీకేడు సంబంధం? మెయిన్నోడు దానికి ఉద్ధారకులు వాళ్ళని భయపెట్టేసి పక్క దోసేసి నువ్వు పాసాలమ్మ గుడికి దూరిపోయి ఈ గుడి అంతా నాది అని కబ్జా చేసేసి అప్పుడు ఈరోజు నీ పెద్ద హీరోలు చెప్తున్నావు. ఈ పక్క గుడికి కూడా నువ్వు మట్టి విషయంలో వాళ్ళ మీద కేసు పెట్టించావు. మట్టి ఎమ్మెల్యే గారు చెప్పకుండా ఎవరు తవ్వలేదు, చివరిలో తవ్వారు. అది బయటకు వెళ్ళిన దానికి ఎమ్మెల్యే గారు అడిగారు. దానికి బయటకు వెళ్ళిన కేసులు పెట్టు, తప్పేముంది, వాళ్ళ మీద కేసులు పెట్టు. మట్టి బయటకు వెళ్ళిన కేసులు పెట్టు. టాటర్లు తీసిపోతారు, డ్రైవర్లు తీసిపోతారు, వేసిన జేసీబీని తీసిపోతారు. నీకేం దమ్ము ఉంటే మగవాడు పెట్టు కేసు దాని మీద. కాపులు నలుగురు పెట్టే, లేకపోతే మన కులాన్ని కాపాడిని ఎవరన్నా పన్ను ఇరికించేసి నీ పబ్బం గడుపుకుందని చూస్తున్నావు. ఇది జరిగే పని కాదు. నువ్వు ఇవాళ ఏమీ కాదు. పాసాలమ్మ గుడిలో కూడా నీకు ఏ విధంగా సంబంధం లేదు. నీ అంతా నువ్వు దూరిపోయి నేను గ్రామ పెద్దను, దేంట్లో పెద్దోడివి, కబ్జాల్లో పెద్దోడి నువ్వు, వాళ్ళకెళ్ళి గొడవలు పెడతాను పెద్దోడివి. నువ్వు తప్పించి అంతగానే ఏమీ లేదు. నా విషయానికి వచ్చాను మాత్రం పద్ధతిగా ఉండదు. నువ్వు ఒకసారి నా గురించి తప్పుడు కేసు పెడతాను చూసావు, ఇంకొకసారి మాత్రం గోపుకుంటే పూండెడిపోద్ది. నీకు అసలు షుగర్ కూడా ఉంది, జాగ్రత్త. ఈ యొక్క సమావేశం ఎందు నిమిత్తమైతే మేము మాట్లాడుతున్నామో పాత్రికేయులకి, అలాగే మన నియోజకవర్గం లెవెల్లో ఉన్నటువంటి రాజా గారి దృష్టికి, అలాగే గణేష్ గారి దృష్టికి, ఊళ్ళో ఉన్నటువంటి నాయకుల దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడడానికి మరి మీడియా ముందుకు వచ్చాం. మరి ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కంటే తేజ గారు మొన్న జరిగిన సొసైటీ దాని నిమిత్తం అవతల పార్టీ వారు, కూటమి పార్టీ వారు కంటే కేశవరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆయన మాట్లాడిన మాటలు పైన జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేసి వస్తున్నారని చెప్పేసి ఆయన సంభవించారు. అలాగే బూరుగుపూడిలో సొసైటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక భవనాన్ని కూల్చివేశారని చెప్పేసి అని మాట్లాడారు. దానికి సంబంధించి తేజ గారు రియాక్షన్కి మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడారు? జగన్ గారు ప్రభుత్వంలో చేసినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, కానీ జగన్ గారు ఆ విధంగా చేయలేదు. అలాగే ఇంతకుముందున్న ప్రెసిడెంట్ గారు, బూరుగుపూడి సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఆ విధంగా చేయలేదు అని చెప్పేసి ఆయన సంభవించి ఆయనకి ధీటుగా మాటలు చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని పట్టుకుని ఆ కోణంలోనే వెళ్ళిన తర్వాత మాటలో పత్రికా ఒక సోదరుడు ఇక్కడ వేరే పార్టీకి, అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తి ఈ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా, ఆ మనిషి ఎవరని చెప్పేసి అడిగినప్పుడు ఈ జరిగిన సమావేశంలో అతను మాట తూలేరు తప్పించి కావాలని అయితే ఆడు ఈడని చెప్పేసి ఎవరు అనలేరు. పెద్దవాళ్ళని ఎవరైనా అనరు. ఎందుకని అంటారు? ఎవరు అనలేరు. అయితే ఇప్పుడు అదే పెద్ద మనిషి, ఇప్పుడు పెద్ద రకంగా ఆయనకి వెనకాల ఉన్న వ్యక్తులకి ఆయన వయసు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసి చాలామంది వీడియోలు పెట్టడం జరిగింది. మేము అందరికీ ఒకటే అడుగుతున్నాను, ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు మనల్ని ఆహ్వానించినప్పుడు మనం ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రోటోకాల్కి వెళ్ళాలా అని నేను అడుగుతున్నాను సూటిగా. మీరు ప్రోటోకాల్లో లేరు, కరెక్టే. ప్రొద్దున్నే వెళ్ళి ఆయనకి పూలగా ఇచ్చుకుని మీరు సేకరించి తీసుకుని వచ్చేసారు, అయిపోయింది. దానికి మేము తప్పు అంటలేదు. కానీ
మీరు గత ఎలక్షన్ 2019లో జరిగిన ఎలక్షన్కి 2024లో జరిగిన ఎలక్షన్కి మీరు చేసింది ఏంటి? 2019లో మెజార్టీ వచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 2024లో మెజార్టీ, అదే మెజార్టీ రాలేదని చెప్పేసి ఒక వ్యక్తి సంబోధించాడు. ఆయనకి చెప్తున్నాను సూటుగా, ఏమని 2024లో 16-17 బూత్లో మెజార్టీ ఎంత వచ్చింది, మైనస్ ఎంత అయింది? 115 బూత్కి ఎంత వచ్చింది? మైనస్ అయింది. అక్కడ మొత్తం మైనస్ అయింది. అక్కడ 115లోనే మైనస్ అయింది. దేనికని అయింది? ఒక నాయకుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడే అవతల పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పేసి తిరిగిన రోజులన్నీ ఎవరికి గుర్తులేమనుకుంటున్నారా? అవన్నీ మొత్తం అన్ని వీడియోలతో సహా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మీరు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓటేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది ఎంతవరకు న్యాయం? నెక్స్ట్ ఇంకొకటి, కూటమి ప్రభుత్వం నెగ్గిన 6 నెలలకి ఆగస్టు 15 ఏదో నాకు అది గుర్తులేదు, ప్రోటోకాల్ నిమిత్తం వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని దాంట్లో వాళ్ళ ప్రభుత్వం కోసం మాట్లాడుకుంటున్నారు. మా ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇప్పటివరకు 6 నెలలకి మంచి ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. దానికి ప్రోటోకాల్ కూడా ఈ ఊరికి సంబంధించిన నాయకుడు అని చెప్పుకున్నటువంటి పెద్ద నాయకుడిని ఆహ్వానించినప్పుడు ఆయన ప్రోటోకాల్కి వెళ్ళవలసిన పని ఏంటి? వెళ్ళి అవతల ఉన్న నాయకుడిని ఏమని పొగిడాడు? గత ప్రభుత్వంలో మేము చేయలేని పనులన్నీ కూడా ఈ 6 నెలల్లో నువ్వు చాలా చక్కగా చేసేస్తున్నావు సీను, చాలా చక్కగా చేసేస్తున్నావు సీను అని చెప్పేసి అక్కడ పొగిడాడు అతను. ఒక పార్టీలో నాయకుడు అయి ఉండి, నువ్వు ఊళ్ళో నాయకుడు అయి ఉండి నువ్వు అవతల పార్టీ వాడిని ఎందుకని చేస్తున్నావు? నువ్వు వాళ్ళకి కాపు కాస్తున్నావు కదా, నువ్వు వాళ్ళకి కాపు కాస్తున్నావు కాబట్టి, నువ్వు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నావు కాబట్టి ఈ రోజు నిన్ను ఆహ్వానించారు. అదే 2014లో నిన్ను ఎందుకు ఆహ్వానించలేదు? అంతకుముందున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని కూడా ఎవరు ఆహ్వానించలేదు. అది పక్కన పెడితే వయసు నిమిత్తం ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందే, అదే వయసులో ఉన్న వ్యక్తి మీదకి మరి ఒక వ్యక్తి కత్తెట్టుకొని వచ్చాడు, అప్పుడు వయసు గుర్తు రాలేదా? ఏరా పెద్ద మనిషి మీదకి నువ్వు వెళ్ళావని చెప్పేసి అతన్ని నిందించలేదా? అతను అడగలేదే? నీకేంటంటే రాజకీయం ఎలా ఉన్నాక సరే, రాజకీయ పరంగా ఉన్న కోణాన్ని పక్కన పెట్టి వ్యక్తిపరంగా తీసుకొచ్చి వ్యక్తి మీద బురద జల్లుతున్నారు. అక్కడ ఆ బురద ఎటువంటిది అనేది కూడా పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక విధంగా బతికిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి నీ బావాలంటాడు, నువ్వు ఎలాంటాడు, నీ అమ్మాలని ఈ టైప్గా మాట్లాడుతున్నారు. ఆ మాటలు కానీ ఇంకొకసారి కానీ మీ నోటంట విన్నామంటే ముందుగా చెప్తున్నాం, మేము అందరం కూడా మేము సహించేది లేదు. మీరు ఎవరైతే ఆయనకి సపోర్ట్గా ఉండి, మీరు నాయకులుగా ఉండి ఆయన వెనకాల మీరు ఎలాగైతే ఉన్నారో మేము అలాగే మా తేజ గారి వెనకాల మేము ఉన్నాము. మా తేజ గారిని అంటే ఎవరు కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు చెప్పిన విధానానికి మేము అదే విధంగా మీకు చెప్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే నోటికి అదుపు లేకుండా మాట్లాడితే జరిగే పరిణామాలకి ఎవరు బాధ్యులు కారు. రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడుకోండి, అంతే తప్పించి డెబిట్ అయిందనుకో ఆ డెబిట్లో కూర్చొని మాట్లాడుకో, నువ్వేం చేసావు నేనేం చేసావు అది పెద్ద రహైనా లేకపోతే ఏదన్నాను. అంతే తప్పించి ఇంట్లో వాళ్ళని తిట్టుకుని మీ బాబాలు అంటాడు, నీ తండ్రిలు అంటాడు, నీ తాతయ్యలు అంటాడు, నువ్వు వీళ్ళంటాడు, అవన్నీ పక్కన పెట్టుకోండి. అవన్నీ మాట్లాడలేక కాదు. ఇప్పుడు నువ్వేం బతుకుతావు? ఈ రోజున డబ్బు సంపాదించేసుకుంటున్నావు. నువ్వు సంచులు కుట్టు బతుకున్నాడు. నువ్వు ఆ డబ్బు అంతా పెట్టుకోవాలి, సంచుల్లో పెట్టుకుని ఇంట్లో దాచుకో కావాలితే. నీ వెనకాల ఎవడన్నా ఉన్నాడు అనుకో, వస్తాడు. దేనికి వస్తాడు? వెనకాల పొలం అంటే మంది ఇచ్చేస్తున్నారా, బిర్యానీలు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అంటున్నావు. నీ వెనకాల ఉన్నోడు నువ్వు ఎత్తలేదా? మా వెనకాల 10 మంది ఉన్నారంటే నీ వెనకాల 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందికి నువ్వు ఇస్తున్నావు కదా, ఇవ్వబట్టే కదా వాళ్ళు వచ్చేది. ఆ మాటలు మానుకోమని చెప్పేసి చెప్తున్నాను. అలాగే పార్టీ ఏదైనా కానీ ఇరు వర్గాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ పార్టీని చాలా విస్తృతంగా మనకి సాగింది. బూరుబూళ్ళ మటుకు చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉండకూడదని రాజాగారి దృష్టికి తీసుకెళ్లాలని పాత్రికేయులందరికీ మేము విన్నపం. రాజాగారి దృష్టికి అలాగే గణేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి రాజాగారు. ఇది ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎలక్షన్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఎవరు అలాంటి పనులు చేశారో అనేది రాజాగారికి తెలుసు. కాబట్టి రాజాగారి దృష్టికి తీసుకెళ్ళి రాజాగారిని కూడా ఒకసారి మా అందరిని కూర్చోబెట్టి సొల్యూషన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు రాజాగారి దృష్టి నాకు కొద్దిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే తేజ వెనకాల ఉంటే నీకు జైలు గ్యారంటీ అని చెప్పేసి ఒక ఆయన మనకి ఫోన్ చేసి ఉదయాన్నే 7:40కి 8 అవుతుంది ఫోన్ చేసి మనకి వార్నింగ్ ఇచ్చాడండి.
ఎందుకంటే తేజ వెనకాల ఉంటే మీకు చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. దానికి నేను చెప్పానండి, నేను తేజ వెనకాల ఉంటాను, ఏం చేసుకుంటా అని చెప్పేసి పొద్దున్న చెప్పాను. ఎందుకంటే నా కోసం భయపడ్డారో తెలియదు, ఆయన కోసం భయపడ్డారో తెలియదు. ఉదయం మటుకు నాకు ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు ఒకడు. ఇది తప్పని నేను మనవాడికి చెప్తున్నాను అనమాట. ఇచ్చిన అడప నరసింహమూర్తి గారు పొద్దున్న ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు. వెనక నుంచి కూడా ఎవరో చెప్తున్నారు, ఎలా చెప్పు అని చెప్పేసి ఎవరో మన ఫోన్లకు కనపడదు కదా, వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్తున్నారు. ఎవడైనా తేజ గారిని టచ్ చేస్తే మటుకు నలిగిపోద్దని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తున్నాను. నా పేరు బాదంపూడి శ్రీను. ఇది ఏ విషయం అయితే గొడవ అవుతుందో ఆయన నాయకత్వంలో తిరిగినంతసేపు కూడా మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా గుర్తింపు లేదండి. రీసెంట్గా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎవడైతే కష్టపడుతున్నాడో ఆయన ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, అంటే ఎమ్మెల్యే గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు రాజా గారి దృష్టికి తీసుకెళ్ళి పరిచయాలు చేయడం వల్ల కొంతమంది ఆదాయం గండి కొట్టేసి అలా కావాల్సిన మందు బిర్యానీలు అందుతా లేదని చెప్పండి. మేమైతే ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో ఈ కుట్రకు అనుకోనండి, ఆ సర్రాజు గారి వర్గానికి మొన్న నిన్నటిదాకా కూడా ఇటేపున ఉన్న వాళ్ళేనండి అందరూ. ఇప్పుడు అటేపు మారిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుందండి. ఏమండి, ఎవడన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే రేపు పొద్దున్న నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, పెట్టిన తర్వాత ఇలాగా కోన్కిస్కా గొట్టంగాలం పెట్టి నువ్వు మళ్ళీ మమ్మల్ని తిట్టిస్తావు అని చెప్పి ముందుగానే అల్లిపోతున్నట్టు ఉన్నారు. మరి కోన్కిస్కా గొట్టంగాడు ఎవడన్నది అల్లిపోయి ఎవడైతే మారిపోతాడో వర్గం ఆడు కోన్కిస్కా గొట్టంగాడండి. అది కరెక్టే కదండి. ధైర్యవంతుడు ఎప్పుడు కూడా పార్టీ నగ్గినా ఓడిపోయినా ఒకేపునే ఉంటారు. ఇంతకీ విషయం ఏంటండి, తేజ గారు దేనికోసం పెట్టారు ప్రెస్ మీటు? పెట్టింది ప్రతిపక్షం మీద విమర్శించడం కోసం పెట్టారండి. ఎందుకు? మా అధిష్టానం అధినాయకుడిని జగన్మోహన్ రెడ్డిని రాజా గారిని విమర్శించినందుకు, ఆతల వ్యక్తులు విమర్శించినందుకు అతనికి సమాధానం చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టారండి. ఎందుకని వాటర్ ప్లాంట్ కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనుకున్నవాడన్నా నాయకుడు అనుకున్నవాడన్నా ప్రెస్ మీట్ పెట్టి దేనికి కౌంటర్ ఇవ్వాలండి? తెలుగుదేశం నాయకులకు ఇవ్వాలి, తప్పితే కూటమి నాయకులకు ఇవ్వాలండి. అంతే తప్పించి మన పార్టీ వాళ్ళే మళ్ళీ నన్ను రా అన్నారో ఒరే అన్నారో ఫ్లోలో ఏదో వచ్చి ఉండొచ్చండి. ఒకవేళ నిజంగా పెద్ద మనిషిని రా అని అన్నాడు అనుకోండి, అతను మేమందరం మాట్లాడుకొని ఇది తప్పండి, కొద్దిగా మీరు దానికి ఏదో సొల్యూషన్ చూడండి అని చెప్పి మేము చెప్తామండి. అంతకు ముందు కూడా చాలామంది తిట్టారండి. మేము అడప శ్రీనివాస్ గారితో తిరిగామండి. ఎప్పుడండి? రాయపరెడ్డి చిన్నగారు ఉన్నప్పటి నుంచి మేము తిరిగామండి. పని మాకు ఏ గుర్తింపు లేదు. తిరిగామంటే ఆయన జనసేనలోకి వెళ్ళి తిరగలేదండి. మేము అతను వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు తిరిగామండి అతనితో. అలా సడన్గా ఎలక్షన్ ముందు వచ్చేలోపటికి టక్మాన్ ఎప్పుడైతే ప్లేట్ పే రాయించేశారో వాళ్ళు, మేము అప్పటి నుంచి అతని దగ్గర నుంచి తప్పుకున్నామండి. మేము అడప శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అన్నారు. ఇప్పుడు విషయం అతనిది కాదండి, వాళ్ళ అన్నయ్య గారి కోసం మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఏదో పంతులు గారిని తిట్టేశారు, ఇలాగ సర్రాజు గారిని తిట్టేశారని తెగ ఫీల్ అయిపోయినప్పుడు సొంత తమ్ముడు తిట్టినప్పుడు ఏం చేశాడండి అతను? ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాడండి? ఆ రోజు నోరు పడిపోలేండి అతనికి. మామూలుగా చెప్తున్నామండి. ఇంకొకటి ఎవడో మాట్లాడతాడు, మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒకడు మాట్లాడతాడు. ఇంతకు ముందు 2-3 సార్లు ఏదో 2014, 2019 మాకు మెజార్టీలు వచ్చినాయి, 2024 వచ్చేవాడికి మెజార్టీ పోయింది, తేజ రావడం వల్ల పోయిందని అదో కబుర్లు చెప్తున్నాడండి. ఆడికి ఏమైనా తెలిసిండి అసలు విషయం ఏంటన్నది? సర్రాజు గారి వర్గానికి ఒక బూత్ ఇచ్చారండి, 115 బూత్ ఇచ్చారు. కంటే తేజ గారి వర్గానికి ఏమి ఇచ్చారండి? 16-17 బూతులు ఇచ్చారు. అది మైనస్ ఎంత, ఇది మైనస్ ఎంత ఓసారి చెక్ చేసుకోమనండి. ఆడింగనా కొడుకు ఆడున్నాడండి ఆ బూత్లో ఏజెంట్ కింద ఉన్నప్పుడు ఆడికి తెలియాలి కదండి. ఆడి దగ్గరుండి వైఎస్ఆర్సీపీ జెండా ముసుగు కప్పుకొని ఓట్లు ఏమో వాళ్ళకి వేయించారండి వాళ్ళు. ఎంతకని తేజ గారు చేసిన పని అంతా 2 బూతులు అప్పచెప్తే 2 బూతులు నిక్కర్స్గా కష్టపడి రాత్రనక పగలనక ఏ టయాన్నంటే ఆ టయాన్ని ఊర్లో తిరిగి చేసి కొన్ని దెబ్బ కన్నా తీసుకొచ్చారండి. ఒకవేళ మెజార్టీ రాకపోవచ్చు, సమానంగా తీసుకొచ్చారు. మరి ఆడు చేసిన పని ఏంటండి? దగ్గరుండి పేర్లు తీయకపోవడం కానీ ఆ జనసేన వాళ్ళని దగ్గర తీసుకొచ్చి ఓట్లు ఆలకేయించారు. ఎవడో తెలియదండి ఈ బాగోతు ఏంటంటే ఒకటే కమ్యూనిటీలో కొట్టు సాగకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నాం అంతేనండి మేము. అది శృతి మించిపోయి వెళ్ళిపోయి మీకు నాయకుడు అయితే నువ్వు జేజేలు కొట్టుకోవా, నువ్వు మా నాయకుడు జోలికి వస్తే మేము చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇన్నాళ్ళ నుంచి కప్పేశారు. మీడియా అంటే ఏంటో తెలదు మాకు, మీడియా ముందు ఎలా మాట్లాడాలో తెలదు మాకు. ఎంతసేపు ఆడే కనపడాలా, ఎవడ కనపడాలన్నది మీకు తెలిసే విషయం. ఏదో మీ దగ్గర 4 నెంబర్లు తీసుకుంటాం, ఓ 10 సార్లు ఫోన్ చేస్తే ఓ పలానా వ్యక్తి పరిచయం అవుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను, మీ నెంబర్ తీసుకుంటాను, ఓ 10 సార్లు ఫోన్ చేస్తాను మీకు. మీరు నా పేరు గుర్తుపట్టరా? నేను తేజ గారి మనిషిని అంటే మీరు గుర్తుపట్టరా? అలాంటి రాజకీయాలు చేస్తున్నారు. తేజ జోలికి కానీ వస్తే ఎవరికైనా సరే పద్ధతిగా ఉండదు. ఎవడ కోనికిస్కా కొట్టంగాడండి. పొవ్వాడు రాజుకు కూడా మేము డైరెక్ట్గా పేరు తీసి చెప్తున్నామండి. శృతి మించి మాట్లాడావు అనుకోండి, ఒకప్పుడు ఇంత ముందు జరిగింది, తలుపులు వేసుకొని గెడెట్టుకున్నావు నువ్వు,
ఇదే పెనుగులోళ్ళ విషయంలోనే ఈసారి గెడ పెట్టుకున్నా సరే తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చి మరీ కొడతామండి. పార్టీ తరపున కాబట్టి అని చెప్తున్నామండి. ఇంత ముందు ఏదో చర్చ గొడవలు కాబట్టి మేము మాట్లాడలేదు, శృతి మించి మాట్లాడొద్దు అనవసరంగా. కాంగ్రెస్లో ఉన్నాను. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ లేదు కాబట్టి తర్వాత జగన్ గారు పెట్టినప్పటి నుంచి 2011 పార్టీ పెట్టి స్థాపించినప్పటి నుంచి కూడా మేము దాంట్లోనే ఉన్నాము. అయితే పార్టీ కోసం మన అన్న భేదం లేకుండా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బూరుగుపూడిలో ఒక ఎస్సీ వర్గం తప్పించి వేరే వర్గం ఎవరు లేరు. ఉన్నది కాపు సామాజిక వర్గం ఉన్నది. దాంట్లో ఒక 100 మంది ఉంటే 10 మంది వచ్చే నడిచి, లేదంటే ఒక మన వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. 100 మందిలో 10 మంది ఉన్నారు. అదే సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం 100 మంది ఉంటే 9 మంది పనిచేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఉన్నారు బూరుగుపూడి వర్గం గ్రామంలో. అయితే మొన్న జరిగినటువంటి విషయాలు బట్టి ఈ విషయం ఏంటంటే సొసైటీ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు నామినేట్ పదవులు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని మండలంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు నామినేట్ పదవులు ఇచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్, వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఒక స్టేజీ అంటే ఒక వేదిక వేసుకుని వాళ్ళు కార్యక్రమం చేసుకున్న ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడున్న శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి ఫోటో, అలాగే రోడా చైర్మన్ మన బొడ్డు వెంకటరమణ కృష్ణ గారు చౌదరి గారి ఫోటో ఇవన్నీ వేసుకుని, ఎంపీ గారి ఫోటో ఇవన్నీ వేసుకుని ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళు వేదిక వేసుకుని చేసుకున్నారు. చేసినప్పుడు ఆ వేదిక మీద మా గ్రామ పెద్ద అదైతే టీడీపీ నాయకులు ఆయనకి పదవి ఇవ్వడం సొసైటీ మళ్ళీ రెండోసారి నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను. అంతకుముందు గతంలో 2014లో చేశారు ఆయన, మళ్ళీ ఇప్పుడు 2024లో చేయడం మళ్ళీ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నిమిత్తం వాళ్ళ ఒక ప్రజావేదిక ఒక పార్టీ పరంగా పెట్టుకున్నారు. ఆ పార్టీ పరంగా పెట్టుకున్నప్పుడు మనము కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలు, అంతకుముందు చేసినటువంటి పెద్దలు కొంతమంది, క్రోవిడ్ సర్రాజు గారు అవని, తర్వాత అంతకుముందు బుడ్డికి సత్యబాబు గారు అవని, తర్వాత మన నక్క రాంబాబు గారు ఉన్నారు, గుమ్మలూరు ప్రెసిడెంట్ గారు, మాకు ఎస్సీ నాయకులు రాజనగర్ నియోజకవర్గంలో ఆయన, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. కొంతమందిలో బూరుగుపూడిలో పెద్దగా ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు ఉన్నటువంటి క్రోవిడ్ సర్రాజు గారికి పిలుపు వచ్చిందంట. అలాగే మన బుడ్డికి సత్యబాబు గారికి పిలుపు వచ్చిందంట. పిలుపు వచ్చింది, బాగానే ఉంది. నేను మాట్లాడేది ఒకసారి వినండి ప్రతి ఒక్కరు కూడా. సర్రాజు గారు కావనివ్వండి, సత్యబాబు గారు కావని, వచ్చినటువంటి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. వెళ్ళని వాళ్ళ కోసం నేను మాట్లాడను, నాకు అవసరం లేదు. వెళ్ళినటువంటి వారు మీరు పెద్దలు అవ్వండి. గ్రామానికి పెద్దలంటే పార్టీ పరంగా ఉన్నారా, గ్రామానికి పెద్దల కింద ఉన్నారా? సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. గ్రామానికి పెద్దల కింద ఉన్నారా, లేకపోతే పార్టీకి పెద్దలు ఉన్నారా? అదొకటే. పార్టీ పరంగా మీకు పిలుపు వచ్చినప్పుడు మీకు సెన్స్ ఉంటే, మేము ఆ మాట కూడా అనకూడదు, సెన్స్ అన్నది వివేకం కలిగి మీరు కానీ ఉంటే పార్టీ పరంగా పిలిచినప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలి? అసలు ఆ వాళ్ళు ఒక ప్రజావేదిక అంటే ప్రజలు కూడా కాదు, పార్టీ వేదిక నియమించుకుని వాళ్ళు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పరచుకుని మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళవలసిన అసలు ఉందా? కామన్ సెన్స్ ఉందా మీకు? మీరున్నదేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వారు నియమించినటువంటి వ్యక్తి ఏమో టీడీపీలో ఉన్నారు. ఒకవేళ స్నేహపూర్వకంగా మీరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారో, లేకపోతే ఊళ్ళో మనుషులు పెద్ద మనుషులు ఉన్నప్పుడు మీరుకున్న అనుబంధాన్ని బట్టి మీరు ఆయన పిలిపించినప్పుడు ఏం చేయాలా? మీరు ఎవరికి తెలియకుండా ఇంటికి వెళ్ళి ఒక విధంగా సాల్వో కప్పో లేదా పుష్పకొచ్చి మిచ్చో అభినందించి రావాలా. అది మీకు తెలియవలసింది. అంతేగాని వాళ్ళ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు పెట్టుకుని టీడీపీ ఫోటోలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీరు వెళ్ళవలసిన ఇది లేదు అసలు. మరి మీరు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళకి ఏమన్నా మీరు లాలూజ్ అయిపోయి చీకటి రాజకీయాలు చేస్తున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్నాను నిజంగానే. ఎందుకంటే మీరు చీకటి రాజకీయాలు చేసి ఎవరిని అసలు పార్టీకి విరుద్ధమైన కార్యక్రమాలకే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అంతకుముందు కూడా సేమ్ అలాగే స్కూల్లో జరిగినటువంటి వేదికలో కూడా అలాగే మీరు సన్మానం చేయించుకోండి సన్మానాలు గట్ట. కానీ వాళ్ళు పార్టీ పరంగా పెట్టినప్పుడు మీరు వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. ఆ యొక్క కారణం ద్వారాగా కంటే వినయ్ తేజ గారు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే రైతుల కోసం రాజనగర్ నియోజకవర్గంలో మాట్లాడారు.
డిఏపి రాలేదు, యూరియా రాలేదు, ఒక 80 టన్నులు రావాల్సింది 30 టన్నులు వచ్చింది, 50 టన్నులు రాలేదు. ఆ కారణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తద్వారాగా దానిలోంచి ఇక్కడ ఇచ్చినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్గా ఆయనగా నాగేశ్వరరావు గారికి, కంటేశ్వరరావు గారికి ఇవ్వడం బట్టి అక్కడి నుంచి మాట్లాడారు. నా కంటేశ్వరరావు అనే వ్యక్తి ఆయన అంతకుముందు మేము వాటర్ ప్లాంట్ పెట్టాము, ప్రజావేదికలో జగన్ గారు ఎలాగైతే కూల్చుకొస్తున్నాడో ఆయన అలాగే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూల్చి పాడేశారు అన్నారు. అందరికీ కనిపిస్తుంది, కళ్ళకి 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు, 4 కళ్ళు ఉంటే 4 కళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ ప్లాంట్ ఉందా, తీసేశారా, కూల్చివేత చేశారా? ఒకసారి పాత్రికలు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు, అక్కడికి వెళ్ళి చూడండి, మీరు తీయండి, ఉన్నదా లేదా అన్నది మీకు తెలుస్తుంది. అయితే దాని నిమిత్తం అని మాట్లాడారు. దాని నిమిత్తం అపోజిషన్గా మేము ఉన్న ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి మేము మాట్లాడవలసి వచ్చింది. నాయకుడు కంటే వినయ్ తేజ్ గారు మాట్లాడారు. దాని నిమిత్తం మాట్లాడుతా మీరు పార్టీకి న్యాయం చేస్తలేదు, అన్యాయం చేస్తున్నారు. అపోజిషన్ వారు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు, అధికారులు ఉన్నవాళ్ళు పిలిచినప్పుడు ఏం చేయాలా, స్నేహంగా ఉంటే పక్కకెళ్ళి ఎక్కడో ఇచ్చుకోవాలా, అంతేగాని ప్రజావేదికలు పెట్టినప్పుడు కానీ మీరు చేయకూడదు ఇదన్నీ అని ఒకే ఒక మాటలు మాట్లాడి ఆ పిలిచినోడికి బుద్ధి లేదు, ఆ వచ్చినోడికి బుద్ధి లేదు, ఈ మాటలు మాట్లాడారు. ఫ్లోలో ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు జగనంత్ గారినే బ్లేడ్ బ్యాచ్యో లేకపోతే గంజా బ్యాచ్లు అని మాట్లాడారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలెట్టారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పెద్దలు మినిస్టర్ లెవెల్లో ఉన్నవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి నాయకులు, ఇక్కడ గ్రామంలో నాయకులు ఎంతవరకు? అదే రాజా గారిని తిట్టలేదా? అడప శ్రీనివాస్ అనే వ్యక్తి తిట్టాడు, అడప నరసింహమూర్తి అనే వ్యక్తి తిట్టాడు. అడప నరసింహమూర్తి గారికి ఒక విషయం చెప్తున్నాను నేను, గంజా బ్యాచ్ ఎక్కువైపోయింది, లేదా బ్లేడ్ బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎవరికి ఎక్కువైపోయింది? ఎవరికి? అసలు నువ్వు నడపలేదా గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ నీ వెనకాల లేరా? ఎవరో తెలియని వ్యక్తులండి పాపం, ఆ ఎస్సీలండి, ఆ బీసీలండి, ఎవరికి తెలీదు. 25,000 ఇచ్చి నువ్వు తీసి తెచ్చుకున్నాడు. 25 బ్రాందీ షాప్ మీద గొడవకి 25,000 ఇస్తానని చెప్పి 25,000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అమాయకులు బలైపోయారు, వాళ్ళ జీవితం బలైపోయింది. నేనున్నానండి, నేను ఏదన్నా పార్టీ కార్యక్రమాలు పనిచేసినప్పుడు నన్ను గుర్తించో ఏదో పని చేసామన్నప్పుడు ఎవరో ఒకరు ఏదోటి భోజనం టైంలో భోజనం చేయమనో, ఇక ఎవరికన్నా అలవాటు ఉందనుకో సాయంత్రం వాటిలో ఏం తాగుతావేటంటే ఏదో 100-200 ఇవ్వడం, అది ఎవరికైనా చేస్తారు సహజంగా నాయకులు ఉన్నప్పుడు. అలాగే ఇచ్చిన గొడవలు పెట్టుకోమని ఉందా? తాగేసి ఆయన ప్రోత్సహించడు కదా. ఎందుకు ప్రోత్సహించిన వ్యక్తి మీరు, అడప నరసింహమూర్తి. ఎందుకంటే నేను చెప్తున్నాను, సచివాలయం జరిగినటువంటి గొడవకి జనసేన కార్యకర్తలను, జనసేన నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి రెచ్చగొట్టి గొడవలు పెట్టింది మీరు కదా. సూటిగా అడుగుతున్నాను నేను. జనసేన కార్యకర్తలని అడపవారు వంశంలో ఉన్నటువంటి కొంతమంది తీసుకొచ్చి నాగమునింద్ర కొంతమంది ఉన్నారు, అంటే తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ తీసుకొచ్చి సచివాలయంలో పార్టీకి ప్లేనరీ మీటింగ్ జరిగేటప్పుడు, వైఎస్ఆర్ ప్లేనరీ మీటింగ్ జరిగేటప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి, వీళ్ళు తీసుకురావాల్సిన పని ఏంటి? అసలు ప్రతి కార్యక్రమానికి ముందుండి కూడా గొడవలు పెట్టింది వీళ్ళంటే ఆయన వెనకాల ఉన్నటువంటి కొంతమంది 4 అవును 5 అవును 5గురిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడప నరసింహమూర్తి అనే వ్యక్తి ఆయనే ప్రతి దానికి కూడా గొడవలు పెట్టింది. ఎవరండి కబ్జాలు చేసేది? ఎవరు చేశారో, ఎవరు ఎలా ఉండేవారో అందరికీ తెలుసు. ఎవరు భాగవతం ఎవరికి తెలియకుండా ఎవరికి లేదు. ఊరిలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న ఏ సామాజిక వర్గం వరకైనా ఎదుటి వారికి తెలిస్తే ఆయన ఎలా వచ్చాడో, ఆయన ఎదుగుదల ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో, కుటుంబ పరిస్థితి అన్నీ అందరికీ తెలుసు. మీ పరిస్థితుల్లో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎటువంటి పరిస్థితులు ఉండి మీరు ఎలా వచ్చారో ఏంటో అన్నది ప్రతి ఒక్కరికి, భూరూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకరికొకరు విమర్శించుకోవడం అన్నది సబతం కాదు అది. ఎందుకంటే ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఇవాళ ఆయన ఏదో చిన్న మాట అంటే ఫ్లోలో రావచ్చు, ఫ్లోలో వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని అడగాల. అడిగే దమ్ము లేదా? పెద్దరికం ఏంటండి? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకరికొకరికి మాట్లాడుకోవడం అన్నది ఏదో జరిగినప్పుడు దానికోసం ఇప్పుడు రాజాగారిని మాట్లాడినప్పుడు మీరు ఎవరు మాట్లాడలే? ప్రెస్ మీట్ పెట్టి మీరు చెయ్యాలి కదా. జగన్ గారి కోసం ఇప్పుడు అది నాయకుడు, జగన్ గారు పార్టీ పెట్టిన నాయకుడు, ఆయన కోసం మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మీకు దమ్ము లేదా? మీరు ఒకవేళ మమ్మల్ని అడగచ్చు, మీరెందుకు మాట్లాడలేదని. ఎవరు రానిచ్చారు? మీరు రానిచ్చారా? మీరు ఎప్పుడైనా రానిచ్చారా? రే అయ్యే ఏంటది?
ఎవరి కాళ్ళగా ఉన్నాయి. మీరు చేసినట్టు ద్రోహాలు మా మీద ఎన్నైతే ఉన్నాయో అన్నీ మాకు తెలుసు. అయినా సరే మేము మాట్లాడకుండా ఎప్పుడు ఊరుకున్నాం. కానీ ఏంటంటే పార్టీ పరంగా మీరు చేసినటువంటి కార్యాలకి తప్పుడు కార్యాలు అయ్యి అందుకని మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే మాకు పని ఏంటండి, మీకోసం మాట్లాడితే మాకు అదే అవసరం ఏంటి? మీరు ఏదో అనుకోవచ్చు, వాళ్ళు ఏముందండి, వెనకాల ఉన్న వాళ్ళు ఇద్దరు పాపం వాళ్ళు బలైపోతారు. ఎవడు బలైపోతాడో? నీ తమ్ముడి ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి నేను భయపడ్డాను ఏంటి? నువ్వు ఇచ్చి ఇంటికి వచ్చి భయపడతాడా? నేను భయపడే ప్రసక్తే లేదు. మాకేమీ లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మీరు భయపడాలా, మాకు భయమేమి లేదు. తెగెత్తే తెడ్డే ఎవరికైనా అంతే, అంత తప్పించి ఏమీ లేదు. ఇంకొకసారి చెప్తున్నాం, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. ఆడెవడో ఏదో అంటున్నాడు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, రేపు వద్దని ఇంకో గోనుకేస గొట్టంగాడు. ఆడే పెద్ద గోనుకేసిన గొట్టంగాడు. ఆడు బూరుపుల్లో వచ్చిన తర్వాత పరిచయం చేసి లేదంటే తిప్పింది మేము కొంతమంది ఉన్నాం. ఆ విషయం కూడా ఆ అన్నవాడికి కూడా తెలుసు. ఒకవేళ టాలెంట్ని బట్టి ఆడు ఏదో ప్రతి దాంట్లో ఏలేటేసి సంపాదించుకుని ఉండొచ్చు. ఎవడు సంపాదించుకుంటే ఎవరిదంటే ఆడికే వెళ్తుంది. మాకేం ఉండదు, మాకేం భయాలేం లేవు. కోనికేస్తే కొట్టమన్నా ఒకటే, ఏదైనా ఒకటే మేము అనగలం. నువ్వు చేసిన యదవ రాజకీయాల వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ బూరుగుపూళ్ళు ఇలా తగిలేడింది. అలాంటి తగులు పెట్టిన వ్యక్తిని మళ్ళీ నువ్వు తీసుకుని ఆడి చేత మాట్లాడిపోతున్నావు అంటే నీకు సిగ్గుందా? మాట్లాడిపించిన వ్యక్తులకి ఎంతమంది అయితే మాట్లాడారో అంతమందికి కూడా చెప్తున్నావు, సిగ్గుంది అసలు? అలాంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాకే. ఇవన్నీ కూడా ఆలోచించి, ఒకసారి ఆలోచించి మేము చేసిన తప్ప మీరు చేసిన తప్ప అని ఆలోచించుకుని మనస్సాక్షికి భయపడితే చాలండి, ఏం అవసరం లేదు. పార్టీకి ఇంకో విషయం, పార్టీకి మీరు మాత్రం ఎప్పుడన్నా కార్యకలాపాలకి అసంఘ కార్యకలాపాలకి ఎప్పుడన్నా మీరు భంగం కల్పిస్తే మాత్రం మీకు కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నోసార్లు అయింది, రాజాగారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం చాలాసార్లు అయింది. వాళ్ళకు కూడా ఎవరిని ఇప్పుడు 2 కోళ్ళలో మీకు ఏ కోని కావాలంటే ఎవరు మాట్లాడగలరు? అలాంటి వ్యక్తులు తేజ గారు అవని, సర్రాజు గారు అవని, వైఎస్ఆర్సీపీ గురుపుడికి ఆయన కూడా ఏం మాట్లాడలేరు. కాబట్టి ఇది ఎదుటివారికి, ఎవరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మనం కించపరచకుండా, మనం లోకు అవ్వకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము. అడప నరసింహమూర్తి అనే వ్యక్తి చెప్తున్నాను మెయిన్. తర్వాత కూడా లాస్ట్లో మళ్ళీ ఒకసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం చాలా మంచిది. నువ్వు ఎవరికో ఫోన్ చేస్తే ఎవడ భయపడ్డా, ఇక్కడ భయపడతామంటే నువ్వేదో అనుకుంటున్నావేమో. చెప్తున్నాగా మళ్ళీ తెగెత్తే తెడ్డే లేకం, నీకు ఏం ఉండదు. ఒక్కసారి అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎదుటువంటి తేజ గారి ఇంట్లో వాళ్ళు కూడా లాగిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఆయన ఎవరు మేకా నెహ్రూ రాజు గారి కోసం మాట్లాడుతున్నాం. ఒక విషయం చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచో అంతకుముందు నుంచో నేను పార్టీ పెద్దగా ఉన్నాను అని చెప్పి అంటున్నారు. పెద్దగా ఉన్నారు దేనికి మాలాటోళ్ళు వెళ్ళి పిలుచుకుని వస్తే వచ్చి కూర్చుంటాకే. ఎవరికైనా ఫోన్ చేసి ఇలాగ ఉందనా అదేమీ లేదు. ఏదైనా కార్యకలాపం జరిగేటప్పుడు ఏదైనా రావడమా ఏమీ లేదు. పెద్దగా దేనికి నాది 6 సార్లు తీసేస్తాకే ప్రయత్నించారు అని అంటున్నారు. ఆయన 6 సార్లు ఎవరు తీసేస్తారండి? ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకోసారి ఇంకొకరు ఎవరో ఏదో సామాజిక వర్గం వారికి ఉండాలి కదా. కష్టపడిన వాళ్ళు ఎస్సీ వర్గాలు చాలామంది ఉన్నాం మేము, మరి ఇవ్వాలి కదా మాకు. ఒక ఓసీ బీసీలకే కానీ ఎస్సీలకి ఏమి ఉండవా? దానికోసం ఏదో అడిగి చెప్పినందుకు చాలామంది నా మీద 6 సార్లు పెట్టారు. ఆయన సర్రాజు గారి దయ వాళ్ళు ఎలా ఉంది ఏంటి, దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏముందా? ఒక పని చేసావా? పని అంటే ఎవరికైనా ఫోన్ చేసి మీటింగ్ అని కానీ ఏదన్నా అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్నది ఇచ్చావా? లేదు. ఏదో ఇంట్లో రాజకీయ ఏంటిది, ఇంట్లో ఆడలు లాక్కొచ్చి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మీకు జరిగిన ఇంట్లో మీ పరిస్థితి మీకు తెలీదా? ఎవరికైనా తెలియదు అనుకుంటున్నారు ఏంటి? తెలుసు. అవన్నీ బయట పెడితే ఒకరు విమర్శించుకోవడం జరుగుతుంది. ఇది పార్టీలో, మన పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులమే. అవన్నీ తగదు. చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు. తేజ గారంట ఈ జనసేన టికెట్ రాగానే బత్తుల బలరామకృష్ణకి వెళ్ళిపోయి, నువ్వు చూసావా, నువ్వు పెట్టావా? మీరు ఈ 6 రోజున స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు ఇచ్చిన పుష్పాలు అవని, అభినందనలు అవని అవన్నీ మాకు ఆధారంతో ఉన్నా. నీకేమైనా ఆధారం ఉన్నట్టు పెట్టు, దమ్ముంటే మాట్లాడామంటే ఆధారాలతో మాట్లాడాలా. మాకు ఆధారం లేకుండా మేము ఎప్పుడైనా వచ్చామా? మేము ఎప్పుడైనా మాట్లాడామా? ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు ఉండాలా, ఆధారాలు ఉండి మాట్లాడాలా. అంతే తప్పించి ఇష్టం వచ్చిన నోటికి ఏదో వస్తుంది మాట్లాడేయకూడదు. ఒక్కసారి ఒకసారికి మిత్రబృందం ద్వారాగా, మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నాం, ఒకే పార్టీలో ఉన్నాం. ఆ పార్టీని భ్రష్టు పట్టేలాగా విధంగా మీరు తీసుకురావద్దు. నాయకులుగా ఉన్నప్పుడు ఆ నాయకులుగా ఉన్న వ్యక్తులు కూడా ఒకరికొకరు విమర్శించుకోవడం తగదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు ఆడినా ఉండ ఎదరగంటి ఈడినా ఉండ ఎదరగంటి కూడా అన్నది తప్పు కాదు.
ఒకసారి ఆలోచించండి. నరసింహమూర్తి అనే వ్యక్తి మాత్రం అలా మాట్లాడడం చాలా తప్పది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇంట్లో ఆడవాళ్ళు అవన్నీ, తల్లిదండ్రులు అవన్నీ, తాతలు అవన్నీ, మీ తాతలు ఎవడో ఎవరికది వెళ్ళదు అక్కడ, మీ అనకూడదు, మీ నాన్నగారు ఎవరో ఎవరికది వెళ్ళదు అక్కడ. నువ్వు తెలుసు అసలు ఎవరికన్నా? మీ తమ్ముడు తెలుసు. మీ తమ్ముడు వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆయనే. కాపు సామాజిక వర్గంలో అడప శ్రీను వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఎవరు లేరు, సర్రాజు గారు లేరు. కాపు సామాజిక వర్గంలో అడప శ్రీనివాస్ ఉన్నాడు. 2009లో పీఆర్పీ పెట్టిన పీఆర్పీకి వెళ్ళిపోయాడు. 2011లో వైఎస్ఆర్ పెట్టినాడు, వైఎస్ఆర్లోకి వచ్చాడు. అఖిల పక్షం అంటే ఏ పక్షం? నువ్వు ఏ నాయకుడు అంటే అఖిల పక్ష నాయకుడు. ఏ పక్షం? ఏదో పక్షం ఉంటుంది కదా, అది చెప్పే దమ్ము కూడా లేదు, చెప్పుకుని దమ్ము లేదని అఖిల పక్ష నాయకుడు అండి. అఖిల పక్ష నాయకుడు అండి. అఖిల పక్షం అంటే ఏ పక్షం? దాంట్లో అఖిల పక్షం అంటే చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది, ఇప్పుడు ఉన్న జనసేన ఉంది, సిపిఎం ఉంది, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏది లేదు కదా, చెప్పుకుని దమ్ము లేదు. ఆడేటప్పుడు ఎక్కేందుకు? ఒక పార్టీని అంటున్నావు, ఈ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తావు. నువ్వు వెళ్ళలేదా? 2009లో పీఆర్పీ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళలేదా? చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎంతసేపు మాట్లాడవలసి వచ్చింది. చాలా వరకు ఉండే చెప్పుకుంటే. మీరు ఎవరిని బెదిరించినా మేము భయపడే ప్రసక్తే లేదు. ఏదైనా తేల్చేసుకుందామంటే రోడ్ ఎక్కేద్దాం, చూసుకోండి. ఇంకొకసారి కానీ నాయకుడిగా ఉన్నటువంటి తేజ గారిని, ఆయన వెనకాల ఉన్నవాళ్ళు గంజా ఎవడు గంజా తాగుతాడు తెలుసు కదా మీకు. మీ వెనకాల ఉన్నవాడు ఎంత మందు తాగుతాడో, ఏం చేస్తాడో, ఎన్ని ఎద పనులు చేస్తాడో ఆయన దగ్గర పెట్టుకున్నవాళ్ళు మీరు. మా దగ్గరేం లేడు కదా. ఇష్టాసారంగా మాట్లాడి మేము నరసింహమూర్తిని తిట్టినోడు ఆడే, అడపన శ్రీనివాసుని తిట్టినోడు ఆడే, సర్రాజు గారిని తిట్టినోడు ఆడే. ఎవరిని తిట్టలేదు. అదే మన సచివాలయం గొడవ కూడా ఫస్ట్ గొడవ పెట్టింది ఆడు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి పార్టీలోని. తెలిసిన వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి, కష్టపడి మేము పనిచేసాం కాబట్టి, ప్రతి తెలుసు కాబట్టి ఎంతసేపు మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొకసారి కానీ నరసింహమూర్తి గారు ముందే చెప్తున్నాం, ఇంకొకసారి కానీ మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు. పార్టీగా మీరు ఎంతమంది అయితే మీరు ఉండండి, తప్పేముందా? మీ నాయకుడికి మీ సపోర్ట్గా ఉన్నారు, 4 ఉన్నారు, 6 ఉన్నారు, 10 మంది ఉన్నారు. అలాగే మేము ఉన్నాం. మీరు ఉంట లేదు కానీ మేము ఉంటే వచ్చిందా తప్పు? ఆ ఎస్సీలో ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గం ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. మరి 2024లో ఆ సామాజిక వర్గానికి కాళ్ళు ఏళ్ళు పట్టుకుని తిరిగిన వాళ్ళు మేము. మీరు అటేపు తిరిగారు. ఇక్కడ తిరిగిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి తేజ గారు కమ్మ సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరిని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని రాజా గారికి చేయండి అన్నారు. 16-17 బూతులు ఎన్ని వచ్చాయో ఆయన వచ్చిన తర్వాత ఎంత సమానమైంది అన్నదే మాకు తెలియాల. మీకు తెలుసు.